ఎన్టీవీ జర్నలిస్టులు దొంతు రమేష్, చారి, సుధీర్ల అరెస్టుపై సర్వత్రా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ప్రసారం చేసిన కథనం వ్యక్తిత్వ హననం చేసేలా ఉందనుకుంటే న్యాయస్థానాల ద్వారా చర్యలు తీసుకోవాలి, కానీ అర్ధరాత్రి జర్నలిస్టులను అక్రమ అరెస్టులు చేయడమేంటన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఏం లేదన్నా, నాకు ఇది ఒక రిక్వెస్ట్ అన్న. జర్నలిస్ట్ అని మరీ అర్ధరాత్రి పూట ఈ పండుగ పూట ఇళ్లలో పోయి అరెస్ట్ చేయడం అవసరమా శ్రీధరన్న? మా రిక్వెస్ట్ ఏంటంటే ఫాలో ద డ్యూ ప్రొసీజర్. వాళ్ళేం క్రిమినల్స్ కాదు, టెర్రరిస్టులు కాదు కదని రేపు అదే పండుగ తెల్లారి అరెస్ట్ చేయింది అంత దట్స్ ఓకే అన్న. అది ఒక్కటి వరకు ఓకే. మిగతా నన్ను తలుపులు వల్ల కొట్టినాను, ఒకరిద్దరిని తలుపులు వల్ల కొట్టి రాత్రి 12 గంటలకు కొట్టుకొచ్చడం బాగుండదు కదన్న. జర్నలిస్టులు అని కదా వాళ్ళు డైరెక్ట్ ద ప్రొఫెషన్. ఏముంటుంది ఈ గతంలో జరగలేదన్న ఒక్క మాట చెప్పండి అన్న. పండుగ మందం విడిచిపెట్టి పండుగ తర్వాత పిలువండి నోటీస్ ఇచ్చి. ఫ్యామిలీస్ అంతా ఫీల్ అవుతారు కదన్న. పండుగ పూట ఇబ్బంది పెట్టకండి కైండ్లీ. థ్యాంక్ యూ. సారీ టు డిస్టర్బ్ యూ. ఏం లేదన్న, నాకు ఇది మంత్రి కోమటిరెడ్డి మహిళా ఐఏఎస్లకు సంబంధించి వార్తా కథనాల ప్రసారం చేయడంపై 3 ఎన్టీవీ జర్నలిస్టులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎన్టీవీ ఇన్పుట్ ఎడిటర్ దొంతు రమేష్, సీఎంఓ చారి, సుధీర్లను సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. దొంతు రమేష్ ను అర్ధరాత్రి ఎయిర్పోర్ట్ లో అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు పండగ పూట జర్నలిస్టులను అక్రమంగా అరెస్టు చేస్తారా అంటూ ప్రశ్నించారు మాజీ మంత్రి హరీష్ రావు. ఇదే అంశానికి సంబంధించి డీజీపీ శివధర్ రెడ్డితో హరీష్ రావు ఫోన్లో మాట్లాడారు. మరోవైపు జర్నలిస్టులను వెంటనే విడుదల చేయాలని మాజీ మంత్రి తలసాని డిమాండ్ చేశారు. వాళ్ళేం క్రిమినల్స్ కాదు, టెర్రరిస్టులు కాదు కదని రేపు అదే పండుగ తెల్లారి అరెస్ట్ చేయింది అంత దట్స్ ఓకే అన్న. అది ఒక్కటి వరకు ఓకే. మిగతా నన్ను తలుపులు వల్ల కొట్టినాను, ఒకరిద్దరిని తలుపులు వల్ల కొట్టి రాత్రి 12 గంటలకు కొట్టుకొచ్చడం బాగుండదు కదన్న. జర్నలిస్టులు అని కదా వాళ్ళు డైరెక్ట్ ద ప్రొఫెషన్. ఏముంటుంది ఈ గతంలో జరగలేదన్న ఒక్క మాట చెప్పండి అన్న. పండుగ మందం విడిచిపెట్టి పండుగ తర్వాత పిలువండి నోటీస్ ఇచ్చి. ఫ్యామిలీస్ అంతా ఫీల్ అవుతారు కదన్న. పండుగ పూట ఇబ్బంది పెట్టకండి కైండ్లీ. థ్యాంక్ యూ. సారీ టు డిస్టర్బ్ యూ. ఏం లేదన్న, నాకు ఇది ఒక రిక్వెస్ట్ అన్న. జర్నలిస్ట్ అని మరీ అర్ధరాత్రి పూట ఈ పండుగ పూట ఇళ్లలో పోయి అరెస్ట్ చేయడం అవసరమా శ్రీధరన్న? మా రిక్వెస్ట్ ఏంటంటే ఫాలో ద డ్యూ ప్రొసీజర్. వాళ్ళేం క్రిమినల్స్ కాదు, టెర్రరిస్టులు కాదు కదని రేపు అదే పండుగ తెల్లారి అరెస్ట్ చేయింది అంత దట్స్ ఓకే అన్న. అది ఒక్కటి వరకు ఓకే. మిగతా నన్ను తలుపులు వల్ల కొట్టినాను, ఒకరిద్దరిని తలుపులు వల్ల కొట్టి రాత్రి 12 గంటలకు కొట్టుకొచ్చడం బాగుండదు కదన్న. జర్నలిస్టులు అని కదా వాళ్ళు డైరెక్ట్ ద ప్రొఫెషన్. ఏముంటుంది ఈ గతంలో జరగలేదన్న ఒక్క మాట చెప్పండి అన్న. పండుగ మందం విడిచిపెట్టి పండుగ తర్వాత పిలువండి నోటీస్ ఇచ్చి. ఫ్యామిలీస్ అంతా ఫీల్ అవుతారు కదన్న. పండుగ పూట ఇబ్బంది పెట్టకండి కైండ్లీ. థ్యాంక్ యూ. సారీ టు డిస్టర్బ్ యూ. ఏం లేదన్న, నాకు ఇది ఒక రిక్వెస్ట్ అన్న. జర్నలిస్ట్ అని మరీ అర్ధరాత్రి పూట ఈ పండుగ పూట ఇళ్లలో పోయి అరెస్ట్ చేయడం అవసరమా శ్రీధరన్న? మా రిక్వెస్ట్ ఏంటంటే ఫాలో ద డ్యూ ప్రొసీజర్. వాళ్ళేం క్రిమినల్స్ కాదు, టెర్రరిస్టులు కాదు కదని రేపు అదే పండుగ తెల్లారి అరెస్ట్ చేయింది అంత దట్స్ ఓకే అన్న. అది ఒక్కటి వరకు ఓకే. మిగతా నన్ను తలుపులు వల్ల కొట్టినాను, ఒకరిద్దరిని తలుపులు వల్ల కొట్టి రాత్రి 12 గంటలకు కొట్టుకొచ్చడం బాగుండదు కదన్న. జర్నలిస్టులు అని కదా వాళ్ళు డైరెక్ట్ ద ప్రొఫెషన్. ఏముంటుంది ఈ గతంలో జరగలేదన్న ఒక్క మాట చెప్పండి అన్న. పండుగ మందం విడిచిపెట్టి పండుగ తర్వాత పిలువండి నోటీస్ ఇచ్చి. 3 రోజుల కిందట ఛానల్లో కొన్ని యూట్యూబ్ ఛానల్లో వెంకటరెడ్డి గారి అధికారులకు సంబంధించిన కొన్ని వార్తలు వచ్చినాయి. నేను మొన్న ఇలాంటి వార్తలను వేయకపోవడం మంచిదని చెప్పడం జరిగింది. గవర్నమెంట్ కూడా సిట్ కమిటీ వేయడం జరిగింది. రాత్రి 11-12 గంటల నుంచి జర్నలిస్టులను అరెస్ట్ చేస్తున్నట్టు వార్తలు కూడా ఇప్పుడు బయటకు వచ్చినాయి. నేను సిట్ అధికారులకు కోరుతున్న ఏంటంటే మీరు కూడా కొంత ఆలోచన చేయండి. దీని అధికారుల మీద, రాజకీయ నాయకుల మీద, ఎవరి మీద పర్సనల్ విషయాలు లేని ఉన్నట్టుగా వార్తలు వస్తాయి. ఎవరు కూడా దాన్ని సమర్థించము, దాన్ని ఎవరు కూడా ప్రోత్సహించము. గవర్నమెంట్ కమిటీ చేసింది, కానీ కమిటీ కూడా ఇంత రాత్రి అర్ధరాత్రి పూట అరెస్టులు జర్నలిస్టులను అరెస్ట్ చేయడము, ఎవరి మీద అయితే ఉందో వాళ్ళని పిలవండి, నోటీసులు ఇవ్వండి, పిలవండి. వాళ్ళని ఇన్ఫర్మేషన్ ఏది కరెక్ట్ ఏది రాగు, మీరు ఈ వార్తలు ఎట్లా ఇష్యూరు అని ఎంక్వైరీ చేయండి. దాని తర్వాత మీరు కేసులు చేయండి. కానీ మీరు డైరెక్ట్ గా అర్ధరాత్రి పూట అరెస్టులు జర్నలిస్టులను చేసేసరికి అయితే జర్నలిస్ట్ ఒక ఫీలింగ్ వస్తుంది, ఈ అర్ధరాత్రి అరెస్టులు ఏంది అని ఒక ఫీలింగ్ వస్తుంది. అలాంటి ఒక యుద్ధ వాతావరణానికి దారి తీయొద్దని సిట్ అధికారులు కోరుతున్నా. తక్షణమే
ఇప్పుడు మీ కస్టడీలో ఉన్న అధికారులందరినీ కూడా వదిలేసేసి మీరు వాళ్ళకి నోటీసులు ఇచ్చి పిలిచి మీ దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయి, ఏ ఆధారంతో మీరు ఇలాంటి వార్తలు రాస్తున్నారు అని అడగండి. దాని తర్వాత మీరు ఎలాంటి యాక్షన్ తీసుకుంటే బాగుంటుందని ఇప్పుడు నిర్ణయం తీసుకోండి. ఒక భయంకర వాతావరణానికి ఇది దారి తీస్తుంది. దీని మీద సిట్ అధికారులు, డీజీపీ గారు అధికారులు అందరు కూడా నేను గవర్నమెంట్ కూడా ముఖ్యమంత్రి గారితో కూడా వారు కూడా అందరితోటి అధికారులతో మాట్లాడమని నేను ఎన్టీవీ జర్నలిస్టులు దొంతు రమేష్, చారి, సుధీర్ల అరెస్టుపై సర్వత్రా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ప్రసారం చేసిన కథనం వ్యక్తిత్వ హననం చేసేలా ఉందనుకుంటే న్యాయస్థానాల ద్వారా చర్యలు తీసుకోవాలే కానీ అర్ధరాత్రి జర్నలిస్టులను అక్రమ అరెస్టులు చేయడమేంటన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. మంత్రి కోమటిరెడ్డి మహిళా ఐఏఎస్లకు సంబంధించి వార్తా కథనాల ప్రసారం చేయడంపై ముగ్గురు ఎన్టీవీ జర్నలిస్టులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎన్టీవీ ఇన్పుట్ ఎడిటర్ దొంతు రమేష్, సీఎంఓ చారి, సుధీర్లను సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. దొంతు రమేష్ ను అర్ధరాత్రి ఎయిర్పోర్ట్ లో అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు పండుగ పూట జర్నలిస్టులను అక్రమంగా అరెస్టులు చేస్తారా అంటూ ప్రశ్నించారు మాజీ మంత్రి హరీష్ రావు. ఇదే అంశానికి సంబంధించి డీజీపీ శివధర్ రెడ్డితో హరీష్ రావు ఫోన్లో మాట్లాడారు. మరోవైపు జర్నలిస్టులను వెంటనే విడుదల చేయాలని మాజీ మంత్రి తలసాని డిమాండ్ చేశారు. ఎన్టీవీ జర్నలిస్టులు దొంతు రమేష్, చారి, సుధీర్ల అరెస్టుపై సర్వత్రా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ప్రసారం చేసిన కథనం వ్యక్తిత్వ హననం చేసేలా ఉందనుకుంటే న్యాయస్థానాల ద్వారా చర్యలు తీసుకోవాలే కానీ అర్ధరాత్రి జర్నలిస్టులను అక్రమ అరెస్టులు చేయడమేంటన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. మంత్రి కోమటిరెడ్డి మహిళా ఐఏఎస్లకు సంబంధించి వార్తా కథనాలు ప్రసారం చేయడంపై ముగ్గురు ఎన్టీవీ జర్నలిస్టులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎన్టీవీ ఇన్పుట్ ఎడిటర్ దొంతు రమేష్, సీఎంఓ చారి, సుధీర్లను సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. దొంతు రమేష్ ను అర్ధరాత్రి ఎయిర్పోర్ట్ లో అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు పండుగ పూట జర్నలిస్టులను అక్రమంగా అరెస్టు చేస్తారా అంటూ ప్రశ్నించారు మాజీ మంత్రి హరీష్ రావు. ఇదే అంశానికి సంబంధించి డీజీపీ శివధర్ రెడ్డితో హరీష్ రావు ఫోన్లో మాట్లాడారు. మరోవైపు జర్నలిస్టులను వెంటనే విడుదల చేయాలని మాజీ మంత్రి తలసాని డిమాండ్ చేశారు.
జర్నలిస్టులు దొంతు రమేష్, చారి, సుధీర్ల అరెస్టుపై సర్వత్రా అయితే నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా స్పెషల్ కరెస్పాండెంట్ దుర్గేష్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. దుర్గేష్, నల్గొండ జిల్లా ఐఏఎస్ గా ఉన్నటువంటి అధికారిని పైన ప్రచారాలు చేసిన నేపథ్యంలోనే 3 శాటిలైట్ ఛానల్స్ కానివ్వండి, అయితే యూట్యూబర్స్ పైన కేసు నమోదు చేసినటువంటి సిట్టు అధికారులనే సిసిఎస్ ఆ సిసిఎస్ పోలీసులు ఏదైతే జరిగిందో దాంట్లో భాగంగానే సిసిఎస్ కేసు నమోదు చేసుకున్న నేపథ్యంలోనే సిట్టు అధికారులను కూడా ఏర్పాటు చేయడం, సిట్టు 8 మంది అధికారులను కూడా నియమించడం అనేది తెలంగాణ రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి ఆధ్వర్యంలో నేతృత్వంలో వహించడం జరుగుతుంది. అందులోనే భాగంగా నిన్న రాత్రి ఏదైతే ఉన్నదో ఎన్టీవీకి సంబంధించినటువంటి ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో ఇన్పుట్ ఎడిటర్ కానివ్వండి, సీఎంఓ బీట్ చూస్తున్నటువంటి రిపోర్టర్ కానివ్వండి, గాంధీ భవన్ చూస్తున్న రిపోర్టర్ కానివ్వండి, సెక్రటరీ చూస్తున్న ఈ ముగ్గురు అంటే దొంతు రమేష్తో పాటు చారి, సుధీర్ ఈ ముగ్గురిని కూడా సిసిఎస్ పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్న పరిస్థితి. ఎందుకంటే ఇది పండగ వాతావరణం నెలకొన్నట్టు నేపథ్యంలోనే వీళ్ళని అక్రమంగా అరెస్ట్ చేశారని చెప్పి జర్నలిస్ట్ సంఘాలు కూడా మండిపడుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఒకవేళ అరెస్ట్ చేసేయాలనుకుంటే కాదు కానీ వాళ్ళకి నోటీసులు ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది, నోటీసులు ఇవ్వాలి, విచారించాలి, చేయాల్సిన పరిస్థితి అవన్నీ ఉండదు. న్యాయస్థానం ఉన్నది, న్యాయ నిపుణులతో చర్చించిన తర్వాతనే తీసుకోవాలి. కానీ ఎక్కడికక్కడ పోలీసులు వాళ్ళు వెళ్తున్నటువంటి సందర్భం ఉన్న తను పండగ వాతావరణంలోనే ఊరికి వెళ్తున్న సందర్భంలోనే పోలీసులు ఎయిర్పోర్ట్కి వెళ్ళి తనను అదుపులోకి తీసుకోవడం జరిగింది. మరో పక్కన కూడా సంక్రాంతి పండుగ వీళ్ళందరూ కూడా ఇంటికి వెళ్తున్న పండుగ చేసుకున్న సందర్భంలోనే ఎక్కడికక్కడ పోలీసులు అరెస్ట్ చేసి తీసుకొచ్చి మొత్తం పోలీసు సిసిఎస్ లో కూడా బంధించడం జరిగింది. మొత్తం దీంట్లోనే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు కూడా మండిపడుతున్న పరిస్థితి. జర్నలిస్ట్ సంఘాలు కానివ్వండి, జర్నలిస్టుల పైన అక్రమ అరెస్ట్ చేశారు అని చెప్పేసి మండిపడి ఇప్పుడు కొద్దిసేపటికి చూసినట్టయితే జగ్గారెడ్డి, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి కూడా మండిపడ్డ పరిస్థితి. జర్నలిస్టులను అరెస్ట్ చేయడం ఇది తగదు, ఇది కాంగ్రెస్ పార్టీకి మంచి చెడ్డ పేరు వస్తుంది, ఇది మంచిది కాదని కూడా తను కూడా హెచ్చరించిన పరిస్థితి చూస్తాం. అది బీఆర్ఎస్ పార్టీ నేతలు కూడా హెచ్చరించిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఎందుకంటే జర్నలిస్టు సంఘాలను కూడా మండిపడదు. ఎందుకంటే ఆల్రెడీ ఒకవేళ ఏది జరిగినా ఒక ప్రసారం జరిగింది, ఓ లీగల్గా పోవాల్సిన పరిస్థితి ఉంటుంది. మరి కేవలం ఐఏఎస్ అధికారిని ఈ విధంగా చేశారు అని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి నేపథ్యంలోనే మనం చూసినట్టయితే ఏది జరిగినా ఒక లీగల్గా ఉండాలి, లీగల్ ప్రాసెస్తో వెళ్ళాలి. ఒకవేళ చేశారు, ప్రసారం జరిగింది, అది ఏం జరిగింది ఏందనేది కూడా దానిపైన నిజ నిర్ధారణ ఉంటుందనే పరిస్థితి. కానీ చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. కానీ ఎట్లా తీసుకోవాలా, ఎప్పుడు జరిగింది, ప్రసారం ఎవరు చేశారో అదంతా ఉంటుంది. కానీ లీగల్గా ఒపీనియన్ తీసుకోవాలి, లీగల్గా ఉంటుంది, లీగల్గా చూసుకోవాలి. ఆల్రెడీ న్యాయస్థానాలు ఉన్నాయి, లీగల్గా వెళ్లకుండా డైరెక్ట్గా పోలీసులు ఎక్కడికక్కడ వెళ్ళేసి మీడియా సంస్థలకు వెళ్ళేసి వాళ్ళకి నోటీసులు ఇచ్చినట్టు చేసి అడావిడి చేసి ఎక్కడికక్కడ ఇళ్లకు వెళ్ళేసి వాళ్ళని అరెస్ట్ తీసుకురావడం మాత్రం ఇది తప్పు అని చెప్పేసి చెప్తున్న పరిస్థితి అవుతుంది. ఇప్పుడు మనం చూసినట్టు ఇన్పుట్ ఎడిటర్గా ఉన్న తెలంగాణ రాష్ట్ర ఇన్పుట్ ఎడిటర్ ఉన్నటువంటి దొంతు రమేష్తో సహా ముగ్గురిని కూడా అదుపులోకి తీసుకున్నది. యాంకర్ కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. యాంకర్తో పాటు కూడా మరికొంతమంది కూడా అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేస్తారని చెప్పేసి తెలుస్తున్నటువంటి సమాచారం అయితే ఇప్పుడు ప్రస్తుతానికి ఇదే సిసిఎస్ లోని వాళ్ళ ముగ్గురు కూడా విచారణ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ దుర్గేష్. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో